ప్రైజ్ ది లార్డ్. పాపపు జీవితంలో ఉంటున్న మనిషికి వేరే మార్గం లేదు. పాపము వలన వచ్చే జీతం మరణం. ఆదాము చేసిన పాపం వల్ల మనిషి మరి ఆ భారాన్ని, ఆ మరణం యొక్క వేదనను అనుభవించాల్సిన పరిస్థితి. ఇది దేవునికి దూరం చేసేటువంటి పరిస్థితి. అందుకోసమే వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల దేవునికి మనము తెలియకుండానే దూరం అయిపోతాం. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆనాడు మరి ప్రవక్తలకు వాగ్దానం చేసినట్లుగా దేవుని కుమారుని మనకు అనుగ్రహించాడు. యోసేపు నిద్రపోతున్నప్పుడు దూత వచ్చి తనకి ధైర్యం చెప్తూ, మరియని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, మరియ వలన దేవుని కార్యము జరగబోతున్నదని తనని కలలో ధైర్యపరిచాడు. తనకి పూర్తిగా వివరించాడు ఈ కార్యం ఏంటి, మరి ఎందుకు మరియ గర్భం ధరించింది, ఏ పర్పస్ వల్ల మరి యేసు రాబోతున్నాడు అని. యేసు అని పేరు పెడతావని కూడా మరి కళ్ళలోనే వివరించినట్లు చెప్తుంది. ఎంత వివరంగా దేవుడి ప్రత్యక్షత వివరించబడింది. యేసు రక్తము మరి పాపం వల్ల తుడిచివేస్తుందని, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ రక్షింపబడతారని, మరి అందుకోసమే ఈయన పంపించబడుతున్నాడని కూడా దేవుడు యోసేపుకి వివరించాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడిని అనుగ్రహించడానికి సిద్ధం చేశాడు. మరి ఏ నామంగా అపోస్తుల కార్యంలో చూసినప్పుడు మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామం వలనే మనం రక్షణ పొందవలనని, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఈ బడిన మరి ఏ నామం వల్ల రక్షణ లేదు అన్నది క్లియర్గా చెప్పబడుతుంది. ఇదే వాక్యాన్ని మరి ఎంతమంది ప్రవక్తలు చెప్పినా మరి యోసేపుకు అర్థమయ్యే భాషలో కలలో దేవుడు యోసేపుకి వివరిస్తున్నాడు. నీకు నాకు కూడా వాక్యాన్ని అంత క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాడు, అర్థమయ్యేటట్లు వివరిస్తాడు. తన యొక్క గొప్ప సంగతులను తెలియపరుస్తాడు. ఆయన యొక్క మహిమ ఎలాగా తెలియపరచబడుతుందని వివరిస్తాడు. మనము దేవుని ఎదుట గోజాడాలి, దేవుని ఎదుట అడగాలి. మరి సందేహంలో ఉన్నటువంటి యోసేపుకి అన్ని సందేహాలని తీర్చిన దేవుడు నీకు నాకు కూడా ప్రతి సందేహం తీర్చేసి ఆయన గొప్ప సంగతులు బయలుపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీ యొక్క మహిమ కార్యము నీ కుమారుని పంపించి మరి పాపమును తుడిచివేసి నీకు ఇష్టలుగా చేయడానికి ఒక గొప్ప కార్యాన్ని, ప్రణాళికను మరి అయోమయంలో గందరగోళంలో ఉన్నట్టు యోసేపుకి ఏ విధంగా వివరించావో ప్రభా, నీ యొక్క గూఢమైన సంగతులను కూడా మాకు వివరించండి ఆయన. నీ యొక్క గొప్ప సంగతులను వివరించండి. మేలుకరమైన జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.